హాయ్ హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగోవాలని కోరుకుంటున్నాను. ఇప్పుడైతే నేను పులిహోర చేద్దాం అనుకుంటున్నానండి. దానికోసం 1 కేజీ బియ్యాన్ని అయితే శుభ్రంగా కడిగేసుకుని కరెంట్ కుక్కర్లో అయితే పెట్టేసుకుంటున్నానండి. ఇది రైస్ ఉడికేలోగా కేజీకి ఒక పావు కేజీ చింతపండు అయితే నానబెట్టుకుంటున్నాను. దీన్నైతే ఇసుక లేకుండా శుభ్రంగా కడిగేసుకుని నీళ్ళు పోసి అయితే నానబెట్టేసుకోవాలన్నమాట. ఇది నానేలోగా మనమైతే మిగతా ప్రాసెస్లోకి వెళ్ళొచ్చు. నేనైతే నిన్న వీడియో పెట్టలేదండి. నాకైతే ఒక 3 డేస్ నుంచి ఫుల్ ఫీవర్ అనమాట. ముందైతే మా చిన్నోడికి ఫీవర్ అండి. తనకు తగ్గేలోగానే నాకు, తర్వాత అయితే మా అమ్మాయి కూడా వచ్చింది. అందుకని వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను, కానీ అవి ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ అయితే ఇవ్వలేకపోతున్నాను. కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఈ చింతపండుని నానబెట్టేసుకుని మూత పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఇది నేను ఎప్పుడు చేసేలా కాకుండా ఆవ పులిహోరలా చేస్తున్నానండి. గుళ్ళో ప్రసాదం చేస్తారు కదా, ఆ టేస్ట్ అయితే వస్తుంది ఇలా చేయడం వల్ల. దీనికోసం 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 ఎండుమిరపకాయ, చిటికెడు పసుపు, ఒక హాఫ్ స్పూన్ అయితే సాల్ట్ వేసి కోర్స్గా మనం పౌడర్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలండి. మరి మెత్తగా నలగక్కర్లేదు. ఇదిగో ఇలా అనమాట. ఇదైతే పక్కన పెట్టేసుకుంటే ఇలాగ మనకైతే వేడివేడిగా రైస్ అయితే ఉడికిపోయింది. ఇప్పుడు మనం పులిహోరలోకి అల్లం ముక్కలు కట్ చేసుకోవడానికి ఇవైతే చాపర్లో వేసేసుకుంటున్నామండి. ఇలాగైతే చింతపండు నానిపోయింది. చింతపండుని మెత్తగా పిసికేసుకుని దీని నుంచి జ్యూస్ అయితే తీసి పక్కన పెట్టేసుకుని ఇప్పుడైతే పోపు పెట్టుకోవడం కోసం స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకుని ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి. ఒక 3 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకుని ముందైతే పల్లీలు వేసుకుని వేయించుకుంటున్నాను. పల్లీలు బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి పచ్చిశనగపప్పునైతే వేసుకుంటానండి. ముందు పల్లీలు వేసుకోవడం వల్ల మిగతా పోపులు మాడిపోకుండా ఉంటాయి. పల్లీలు కొంచెం లేటుగా వేగుతాయి కదా. ఇవైతే వేగిపోయాయండి ఆల్మోస్ట్. ఇప్పుడైతే పచ్చిశనగపప్పును వేసేసుకుంటున్నాను. ఇదిగోండి, పల్లీలు అయితే ఒక 3 టేబుల్ స్పూన్లు వేసుకున్నాను. పచ్చిశనగపప్పుని ఒక 2 టేబుల్ స్పూన్లు అయితే వేసుకుంటున్నాను. మినపప్పును కూడా 2 టేబుల్ స్పూన్లు వేసుకున్నానండి. ఇది కూడా వేసేసి ఇవి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడైతే లాస్ట్గా ఆవాలు అయితే వేయాలండి. ఆవాలు తొందరగా మాడిపోతాయి కదా, అందుకని పోపులన్నీ వేగిన తర్వాత లాస్ట్లో ఆవాలు వేసుకుంటున్నాను, 1 టేబుల్ స్పూన్ అయితే. ఇప్పుడు ఈ ఆవాలు కొంచెం చిటపట్లాడిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఎండుమిరపకాయ ముక్కలను అయితే ఒక 10 నుంచి 15 వరకు వేసుకోవచ్చండి. కేజీ పులిహోర కదా. ఇప్పుడు ఈ ఎండుమిరపకాయ ముక్కలు వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలండి. ఫైనల్గా కరివేపాకు చిటపట్లాడిన తర్వాత మనం ఇంగువనైతే ఒక టీ స్పూన్ ఇంగువ వరకు వేసుకోవచ్చు. నార్మల్గా ఇంగువ ముద్దంగా ఉంటే మనం ఒక కుంకుడు గింజంత ఇంగువనైతే ఒకసారి వేయించుకుని పొడి చేసుకుంటే ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనం ఇందాక చాప్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలను అయితే వేసేసుకుని ఒకసారి బాగా వేయించేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిరపకాయ చీలికలను కూడా ఇందులో వేసేసుకుని ఫ్రై అవ్వనివ్వాలి. ఇవైతే నేను ఒక 15 దాకా తీసుకున్నాను పచ్చిమిరపకాయలని. మీ స్పైస్కి తగ్గట్టు అవి తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు, అది మీ ఇష్టం అన్నమాట. ఇప్పుడైతే ఈ పోపుని తీసుకొచ్చి పక్కన పెట్టేసుకుంటున్నానండి. ఇప్పుడైతే నెక్స్ట్ పులిహోర ప్రాసెస్లోకి వెళ్ళిపోతాము. ఇప్పుడు మనం రైస్ కుక్కర్లో అన్నం ఉడికిపోయింది కదా, దీన్ని తీసుకొచ్చి ఒక పళ్ళెల్లో అయితే వేసేసుకుంటున్నాను. అన్నం చూసారా ఎంత పొడి పొడిగా వచ్చిందో, చాలా బాగా వచ్చింది కదా. మనకి ఇలా పులిహోరకైతే అన్నం పొడి పొడిగా ఉంటేనే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మనం పక్కన పెట్టుకున్న ఈ పోపుని ఈ పులిహోర అన్నంలో అయితే పైన వేసేసుకుంటున్నానండి. ఇంకా కలిపేసుకోవట్లేదు, ఎందుకంటే ఇంకా చింతపండు గుజ్జునైతే మనం ఉడికించుకోవాలి. నేను ఇందాక చింతపండు నానబెట్టుకున్నాను కదా, దాని నుంచి తీసిన గుజ్జుని వడకొట్టేసుకుని పెట్టుకున్నాను అనమాట. దాంట్లోకే మనకు కావలసినంత పసుపు, రుచికి సరిపడా రాళ్ళుప్పు వేస్తున్నాను, కల్లుప్పు అంటారు కదా అది. ఇప్పుడు టేస్ట్ కోసం అయితే బెల్లం ముక్క కూడా వేస్తానండి. ముందుగా కొంచెం కరివేపాకు, ఒక 5 పచ్చిమిరపకాయ చీలికలు కూడా వేస్తున్నాను అనమాట.
ఇలా చింతపండులో వేసినవి పంట కింద పడుతుంటే బాగుంటాయి అన్నమాట. పుల్ల పుల్లగా కారం కారంగా. ఒక నిమ్మకాయ సైజ్ అంతా బెల్లం ముక్కనైతే వేస్తున్నాను. ఇప్పుడు ఈ అన్నం పళ్ళల్లో కొంచెం అయితే ఆయిల్ వేసుకుంటున్నానండి. ఆయిల్ వేయడం వల్ల పులిహార షైనీగా ఉంటుందన్నమాట. చింతపండు ఈ బెల్లం ముక్క కరిగే వరకు మనకి ఉడికితే సరిపోతుంది. ఇప్పుడైతే ఇది మధ్యలో పోపుని వేసాను కదా, మిగతా చుట్టూ అంతా చింతపండు పులుసునైతే పోసేస్తున్నానండి. ఆ పోపుల మీద వేసేస్తే పోపులు మెత్తగా అయిపోతాయి కదా, అలా అవ్వకుండాను. ఇప్పుడైతే ఇదే మూకుట్లో కొంచెం వైట్ రైస్ని అయితే వేసి ఆ చింతపండు అంతా ఊడ్చేసి వేసేస్తున్నానండి. ఈ కొలతలతో చేసుకుంటే మనం చింతపండు కొంచెం ఉండిపోతుంది, గుజ్జు వదిలేసుకోవాలా, ఉండిపోతుందా అని అయితే ఏం ఆలోచించక్కర్లేదు. పర్ఫెక్ట్గా మనకి ఆ గుజ్జు అంతా అలా సరిపోతుందండి. ఇదిగో ఇలా శుభ్రంగా బాగా కలిపేసుకుని దీన్నైతే వెంటనే తినేయకూడదండి. బిర్యానీ, ఫ్రైడ్ రైస్ అలాగా. పులిహోర అయితే మ్యాక్సిమం ఒక 4 అవర్స్ ఊరితే చాలా బాగుంటుంది. అలా కాకపోయినా మనకి టైం లేదనుకుంటే 1 అవర్ అయినా సరే ఊరనివ్వాలండి. అప్పుడే దానికి టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది పైకి. ఇప్పుడైతే దీన్నంతా బాగా కలిపేస్తున్నాను అనమాట. అడుక్కి పైకి కలిపేసుకుని పోపులు, చింతపండు ఇదంతా మనకి అన్నానికి పట్టేలాగా కలుపుకుంటున్నానండి. ఇదైతే నేను సాటర్డే చేశాను. సాటర్డే నాడు వెంకటేశ్వర స్వామికి అయితే నైవేద్యం పెడదామని పులిహోర చేసేసానండి. మాకైతే సాటర్డే నైట్ ఎవరు భోజనం చేయము, ఇంట్లో టిఫిన్సే అనమాట. ఇది ఇంక మార్నింగ్ కూర పప్పు ఏం వండద్దు అన్నారు మా హస్బెండ్. పులిహోర తిందాం ఇవాళ అన్నారని పులిహోర అయితే చేస్తానండి. అందుకని ఇవాళైతే ప్రసాదం పులిహోరలాగా ఆవపిండి వేసి చేద్దామని అనుకున్నాను. ఇదిగోండి, ఇప్పుడు ఈ కోర్సుగా దంచి పెట్టుకున్న ఆవపిండిని కూడా ఫైనల్గా ఈ పులిహోరలో అయితే వేసేసుకుని కలిపేసుకుంటే మనకి పులిహోర అయితే రెడీ అయిపోతుందండి. ఇప్పుడైతే ఈ ఆవపిండి కూడా వేసేటప్పటికి మనకి రైస్ కొంచెం చల్లారిపోయి ఉంటుంది కదా, వేడి మీద ముందే వేసేస్తే మనకు కొంచెం చేదొచ్చే అవకాశం ఉంటుంది. అందుకని మొత్తం కలుపుకున్న తర్వాత లాస్ట్లో వేసుకుంటే మనకు కొంచెం చల్లారుతుంది కదా, అప్పుడు మనకేం చేదనిపించదు అనమాట. ఈ ఆవపిండి కూడా వేసాక అది మొత్తం బాగా కలిసే వరకు కలిపేసుకోవాలన్నమాట. అంతే అండి. దీన్నైతే ఒక గిన్నెలోకి తీసేసుకుని అలా మూత పెట్టుకుని ఊరనిస్తే తినే టైంకి ఉప్పు, కారం, పులుపు అవన్నీ బాగా పట్టి పులిహోర చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీకు ఎవరికైనా ఇలా చేయాలనిపిస్తే కనుక చేసి మీకైతే ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఫ్రెండ్స్. అంతే అండి, ఇంకా పులిహోర అయిపోయింది. ఇప్పుడైతే నేను ఇది కొంచెం ఒక బేసన్లోకి తీసి మా అమ్మాయిని వెంకటేశ్వర స్వామికి అయితే నైవేద్యం పెట్టి వచ్చేయమన్నానండి. నేనైతే పూజ చేసుకున్నాక స్టార్ట్ చేశాను అనమాట చేయడము. అంతే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఇది ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి.